హైదరాబాద్ లో ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతల వరుస సమావేశాలవుతున్నారు. గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం పీసీసీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ జరగనుంది. రైట్, ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్రెస్ నేతలు వరుస సమావేశాలు అవుతున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఈ వరుస సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శంకరి. గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈయనతో పాటు పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. దీంట్లో పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలు, రానున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణ, వీటికి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ మేరకు తీసుకువెళ్ళగలుగుతున్నామనే అంశానికి సంబంధించి చర్చిస్తున్నారు. దీని తర్వాత పార్టీకి సంబంధించి ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఈ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా పిఎస్సి సమావేశంలో జరగనుంది. ఇక వీటన్నిటికంటే ఒక అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నారు. క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం పిఎస్సిలో కీలకంగా చర్చించనున్నారు. గత వారం జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించారు. పార్టీ క్రమశిక్షణ లైన్ ఎవరైతే దాటుతారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తూ ఉంది. ఇక కొంతమంది మంత్రులు కూడా తమకు అవసరం లేని, తమకు సంబంధం లేనటువంటి శాఖలకు సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పార్టీ తీసుకోవాల్సిన లేదంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై అవి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తున్నారు. గతంలో ఇలా చేసినటువంటి ఒకరిద్దరు మంత్రులపై పిసిసి చీఫ్ సీరియస్ అయ్యారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ పద్ధతి మార్చుకోవట్లేదు. అనవసరపు విషయాలు, పార్టీకి డిఫెండ్ చేసేటువంటి విషయాలపైన అనవసరపు కామెంట్స్ చేసి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకాటును పెడుతున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ భావిస్తుంది. ఇటు మల్లికార్జున ఖర్గే కూడా నిన్నటి నుంచి ఆయన పార్టీకి సంబంధించినటువంటి అనేక మందితో కలిశారు. అనేకమైన ఇన్పుట్స్ని ఆయన తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ అంశంపై ఆయన దృష్టి పెట్టారు. జిల్లాలలో ఒక నాయకునికి మరొక నాయకుని మధ్య విభేదాలు కానీ, పార్టీ అంతర్గత విషయాలను బయట ప్లాట్ఫామ్లో మాట్లాడడం కానీ, పాత కొత్త నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవడం కానీ, ఒకరిపై ఒకరు దూషించుకోవడం కానీ, విమర్శలు చేసుకోవడం కానీ, వీటి వల్ల పార్టీ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంది. ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి పార్టీలో క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా వారిపైన కఠినంగా వ్యవహరించాలని పిఎస్సిలో తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిఎస్సి జరుగుతూ ఉంది. ఈ పిఎస్సిలో ఇప్పటి వరకు క్రమశిక్షణ దాటిన వాళ్ళు ఎవరు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపైన ఖర్గే ఆరాధిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవితోని ఈ సమావేశంలో అసలు ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, దాంట్లో తప్పేవరిది, దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ అంశాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ఇకపైన పార్టీకి సంబంధించి ఎవరైనా క్రమశిక్షణ దాటితే వాళ్ళపైన సీరియస్గా చర్యలు ఉండాలనే అంశాన్ని ఆయన పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. గత పిఎస్సిలో ఈ అంశం చర్చకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ పార్టీలో క్రమశిక్షణ సరిగా ఉండాలి, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇకపై ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, పార్టీని డిఫెండ్ చేసేలా మాట్లాడినా వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే
చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ సమావేశం అనంతరం పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ, ఇటు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్కి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, కులగణన, ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి అంశం, ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్తున్నాం, ఎంతవరకు తీసుకువెళ్ళాము, భవిష్యత్తులో దీన్ని విస్తృతంగా తీసుకువెళ్ళడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే అంశానికి సంబంధించి పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి అనే సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి దాదాపు 50,000 మంది వస్తారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. భారతదేశ చరిత్రలో ఒక ఆల్ ఇండియా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు గ్రామ స్థాయి అధ్యక్షులతో మాట్లాడడం మొదటిసారి కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు పిసిసి నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఆ సమావేశంలో కొంతమంది గ్రామ స్థాయికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు నేరుగా మల్లికార్జున ఖర్గేతో మాట్లాడనున్నారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం పైన ప్రజల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏ విధమైన రిపోర్ట్ ఉంది, ఈ విషయాలన్నింటినీ మల్లికార్జున ఖర్గేకి చెప్పనున్నారు. దాని తర్వాత మల్లికార్జున ఖర్గే ఒక కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొనున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేయనున్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, గ్రేటర్ ఎన్నికలు కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.